సో ఇక ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి ఇక ఫ్రెష్ అప్ కావాలి. ఇంకా ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ కంటే మన ఒడ్ల దగ్గరికి వెళ్ళాలన్నమాట. ట్రాక్టర్ వచ్చింది అది రింపిరు ఇవిడ చూసారు కదా, రింపి వచ్చేసారు. మనం అయితే మొట్ట దగ్గర పోయామన్నమాట. ఆ తమ్ముడు మా అమ్మని అయితే రింపిర్రు. సో ఇప్పుడైతే వడ్డైతే ఇంటికి వచ్చినాయి. ఇంటికి వచ్చి మార్కెట్లో వెళ్ళి ట్రాక్టర్లో ఉన్నాయి. డైరెక్ట్గా అలా స్పేస్ ఖాళీ కాగానే అక్కడ వచ్చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ కాంట్ అయితేనే అనమాట వేరే వాళ్ళు అయిపోగానే మనవి కూడా పెట్టేస్తారు. అయితే ప్రైవేట్లో అన్నమాట. గవర్నమెంట్ ఇక్కడ స్టార్ట్ కాబట్టి ప్రైవేట్లో నేమేస్తున్నాం. సో ఇప్పుడైతే కొంచెం అయిన తర్వాత వెళ్ళాలి. ఇంకా వేరే వాళ్ళు నడుపుతాను కాబట్టి మనం అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు అయిపోగానే మనైతే కాంట్ అవుతాయి. ఇక ఫాస్ట్గా అయితే అయిపోతుంది వర్క్ అనేది. సో ఇక అయిపోయిన తర్వాత మరో ఆడికైతే వెళ్దాం ఒక 10 నిమిషాల తర్వాత. అలా కొన్ని అయితే మా అమ్మ అయితే వెళ్ళింది, ఆనే ఉన్నది. ఫోన్ చేస్తాను అనమాట. కార్ అయితే ఇక మనకి వస్తారు, మనవి కూడా కట్ అయిపోతాయి. ఇక మనం అయితే అక్కడికి వెళ్దాం. అక్కడ పోయి మళ్ళీ అక్కడ వెళ్దాం. ఇక మా అమ్మ ఫోన్ చేయగానే మళ్ళీ పోయి అక్కడ కలుస్తాయి. ఇక అంతవరకు అయితే వెయిట్ చేద్దాం. వెయిట్ ఫర్ 5 minutes. సో ఇప్పుడే మార్కెట్కి వచ్చినాం. మన వడ్లైతే ఇవే ఇక్కడ వచ్చినాం అనమాట. కనవుతుందా? ఇప్పుడైతే మై కాంట వేస్తుర్రు. సో ఫటాఫట్ అయితే కాంట అవుతాయి అనమాట. కాంట వేసేది చూసండి. ఇక ఇది చాలా వడ్లు ఉంటాయి కాబట్టి ఆన్లోడ్ వేసి అల్లెక్కిస్తారు అనమాట. ఇక డైరెక్ట్ ఫైనల్లీ గైస్ మన వడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మన వడ్లు కాంట అయిపోయినాయి, లోడ్ కూడా అయిపోయింది, తీసుకుపోయారు అనమాట. సో ఇవిదాకా చూసారుగా. సో మనం మొత్తం ప్యాక్ అయిపోయినాయి. మన బస్తాలు ఎన్నిలో కౌంట్ చేసి మీరే చెప్పాలి. సో నేను కింద కామెంట్ చేయండి. మన బస్తాలు వచ్చి ఒక్కటి వచ్చేసి 70 కిలో బస్తా ఒకటి. సో కౌంట్ చేసి ఎన్ని బస్తాలైనా ఎన్ని క్వింటాల్ అయినా చెప్పండి మీరు. సో అమౌంట్ కూడా చెప్పేస్తున్నా. క్వింటాల్కి ఎంత అన్నాడు, 2000 అట. క్వింటల్కి 2000 అమౌంట్ కూడా చెప్పేసిన మీకు. కౌంట్ చేసి కింద కామెంట్ చేయండి. సో ఇక ఇప్పుడైతే వర్క్ ఏం లేదు. స్టూడియోని కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే క్లీన్ చేయాలి, చెత్త ఉన్నది అంతా. సో ఇది మన మూవీ వీడియోకి ఇట్లా సెటప్ చేసుకున్నాం. మన సిస్టమ్ అంతగా సిస్టమ్ ఏం లేదు కానీ ఇట్లా చిన్న సెటప్ అయితే ఉంటుంది. మన టూల్స్ ఇట్లా అన్నీ, మన సౌండ్ బాక్స్ మనం తయారు అది. సబ్బు ఫర్ అటు పక్క కింద పెట్టేసినాడు. ఆ సబ్బు ఫర్ డస్ట్బిన్ అంతా కథ ఉంటుంది. అంతా చిన్నగా మంచి డస్ట్ ఉన్నది అంత కింద. కనబడుతుందో లేదు, కనబడదు. ఇలా మొత్తం డస్ట్ ఉన్నది. సో దీని అయితే క్లీన్ చేయాలి ఇక. సో ఒక ట్రైపాడ్ కూడా బుక్ చేసినాము, అది వస్తుంది. అది దానితో మనం ఇక మెయిన్ మన ఈ స్టేబుల్ వస్తాయి. కొంచెం అక్కడక్కడ కొంచెం హైట్ అనేది తక్కువ ఉన్నది. మన ట్రైపాడ్ ఉంది, ఇది కనబడుతుందా అక్కడ, అది ఉన్నది అక్కడ. సో అది ఉన్నది కానీ అదైతే హైట్ అనేది తక్కువ ఉన్నది అనమాట. మరీ తక్కువ వస్తుంది మనకి. మినిమం కొంచెం హైట్ మన బాయ్ దగ్గర అయితే చాలా తక్కువ హైట్ అవుతుంది. కాకపోతే అందుకే సరిపోవట్లేని ఒక 55 ఇంచెస్ ట్రైపాడ్ వేసి తీసుకుంటాం. సో అదైతే బెస్ట్గా హైట్ అన్న మనకు సరిపోతుంది ఫుల్. మనకి ఇంకో ఫోన్ అయితే పెట్టినకే మనకి కెమెరా లెక్క పనికి వస్తుంది. ఇక సపరేట్గా టైం బ్లాక్స్ ఒకటి అది ఫోన్ అయితే సెట్ చేసినాను నేను. సో ఇది మన మెయిన్ కెమెరా, అది వచ్చేసి సైడ్ కెమెరా. సో ఇక
దాన్ని అయితే టైం లాప్స్కి అయితే వాడుతున్నాం. దీని అయితే మెయిన్ కెమెరా ఇది, అందుకోసమే ఆ ట్రైపాడ్ అయితే వేపిస్తున్నాం. సో ఇప్పుడైతే రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి స్టూడియోలో. సో వీడియో షూట్ చేయక చాలా రోజులు అవుతుంది. ఒక వీడియో షూట్ చేయాలి, మేము మోడైటీస్లో కూడా షూట్ చేయాలి అలా ఒకటి. సో ఇక మళ్ళీ రేపైతే ఏముండకుండా అంటే పెద్ద వర్క్స్ ఏం లేవు. సో ఈ పత్తేర ఒకటి ఉన్నది, మన మోటార్లు కూడా నడుస్తున్నాయి, ఆన్ చేసిర్రు చూపించానుగా. సో ఇప్పుడు నైట్ అయితే మా అమ్మగిట్లో పోయి ఆన్ చేసిర్రు సార్. ఒక గంట తర్వాత పోతారు, పోయి ఆన్ చేసి వస్తారు మోటార్ ఆన్ చేసి మన పొలంలోకి అయితే పెడతారు. మన పత్తి దగ్గర పొలంకి అయితే అక్కడికైతే వాటర్ వెళ్ళిపోతాయి. సో అక్కడ పెడితే అక్కడ పొలాలకి అయితే ఇంకా 15 days 8 to 15 days మధ్యలో వేయాలి ఇక నాటు. సో అది మన పొలాలు అయితే దున్నడానికి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి దున్నాం కాబట్టి ఇక లైట్గా ఏదో మీద దున్నామంటే పిల్లలు ఇట్లా వలుగుతాయి. ఇక దున్నితే అయిపోయినట్టే, నాటు కూడా అయిపోతుంది. సో ఆల్రెడీ నాటు అనేది 20 రోజులు నారు పోసి ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఇక మ్యాక్సిమం 10-15 రోజుల మధ్యలో ఇక నాటు అయితే స్టార్ట్ అయిపోతుంది. అంతవరకు ఇక వర్క్ అయితే ఇక మంచిగా అయిపోయింది. సో ఒకటే రోజులో మనకైతే 2 వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనం ఒడ్లు కంటపెట్టుడు ప్లస్ పోల్స్ వేసుడు. సో ఈరోజు హెవీ అంటే హెవీ ప్లస్ మన ఒడ్లు అనేది ఫాస్ట్గా అయితే ఎత్తాను. మీ ఎత్తలే కానీ కొద్దిసేపు అయితే నేను కూడా ఎత్తిన. కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందంటే ట్రాన్స్ఫర్ దగ్గర వీడి దగ్గర చూశారు అప్పుడు. సో ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయి ఆ మెయిన్ వైర్లు అయితే వేసినాం. సో మా అమ్మకి ఇట్లయితే ఎత్తారు, అలా లోడ్ చేసారు. ఆ లోడ్ అయితే అక్కడికి వచ్చింది, కరెంట్ వేసిండ్రు మన కింద వచ్చి వాళ్ళైతే అమ్మలో ఇక లోడ్ చేసారు. సో ప్యాక్ అయిపోయినాయి, ఇక అయిపోయింది మొత్తం కథ. పెద్దగా 2 వర్క్లు అయితే అయిపోయినాయి. ఇక మనకి ఉన్నది మెయిన్ వర్క్ వచ్చేసి ఇక పత్తేరుడు ప్లస్ ఇక నాటేస్టుడు. ఇంకా 10 రోజులు అయితే నాటేస్టుడు స్టార్ట్ అవుతుంది. ఆ నాటేస్టుడు అయితే అయిపోతుంది ఇక. సో గైస్ ఇది ఇవాల్టి బ్లాగ్. తెలుసుగా. సో గైస్ ఇది ఇవాల్టి బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఆల్ యాప్స్ జల్లేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను కొత్త ఏ బ్లాగ్ పెట్టి అయితే మీకైనా నోటిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో ఫటాఫట్ అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం, పత్తేరు తప్పడన్నా ఇంకా వేరే వర్క్లైనా కలుద్దాం. బాయ్ టేక్ కేర్, బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.